నమస్తే అండి. ఎంతో రుచిగా ఉండే చేప కీమా కర్రీ అండి ఇది. దీన్ని ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి రవ్వు చేపలండి. ఒక్కొక్క చేప కిలోన్నర బరువు ఉందన్నమాట. వీటిని మొత్తం స్కిన్ అంతా తీసేసి నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా మందంగా ఉన్న గిన్నెలో అన్నీ వేసుకోవాలండి. దీన్ని ఖచ్చితంగా స్కిన్ తీసేయాలి, ఎందుకంటే మనం కీమా చేస్తాం కాబట్టి దాంట్లో స్కిన్ వస్తే బాగుండదు. అలాగే వెనిగర్, ఉప్పు లేదంటే నిమ్మకాయ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలండి, నీచు వాసన రాకుండా ఉండడానికి. తర్వాత ఇది మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మెత్తగా అయిపోతుందన్నమాట. మనము నీళ్లు కానీ ఉప్పు కానీ ఏది వేయవలసిన అవసరం లేదు. మనం మందపాటి గిన్నెలో ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇలా మీరు తీసేస్తుంటే ఎంత సాఫ్ట్గా వచ్చింది చూసారా, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు కీమా మనం మటన్ కానీ చికెన్ కానీ కీమాకి ఎలా అవుతుందో అలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. వచ్చిన వాటి నుంచి మనం ముళ్ళులన్నిటినీ మెల్లిగా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. కీమాలో మనకు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ముళ్ళు వచ్చేస్తుంది. అలాగే మనం వండినప్పుడు కూడా ఎక్కడైనా ఉన్నా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇలా అంతా అయిన తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు నేనైతే ఒక 7 నుంచి 8 వేసుకున్నానండి. వేసుకొని మంచిగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత నేను ఉల్లిపాయల్ని చాప్ చేసి వేసుకున్నామండి. చాప్ చేసి వేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయ టేస్ట్ కూడా వస్తుంది. పేస్ట్ లాగా చేసుకుంటే బాగుండదు. ఖచ్చితంగా చాప్ కానీ లేదంటే పొడుగా ముక్కలకు వస్తాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగడానికి మేము కాస్త ఉప్పు వేసాము. ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టేసుకున్నాం అనమాట. ఒక 10 నిమిషాల తర్వాత ఇది రంగు మారిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగించుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు అలాగే ఉప్పు వేసి నేను స్టోర్ చేసుకుంటాను. 1 మంత్ వరకు నాకు స్టోర్ ఉంటుంది. ఆ వీడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందుకని ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది. పసుపు వేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టోర్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనకు కూరకు సరిపడా పసుపు వేసుకొని దీన్ని కూడా పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేగించుకోవాలండి. దీంట్లో పసుపు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మనం తీసుకునే క్వాంటిటీ బట్టి. ఇది దాదాపు కిలోన్నర చేప కాబట్టి ఇలా ఎక్కువగా వచ్చిందనమాట. ఇప్పుడు దాంట్లో ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా వేగించుకున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న చేప కీమాని ఇందులో వేసుకోవాలండి. చేప కీమా ఇందులో వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉండాలి. ఖచ్చితంగా చేప వేగాలి, లేదంటే నీచు వాసన చాలా ఎక్కువగా వస్తుందండి, మనము తినలేము. అలా ఉండకుండా ఉండడానికి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. దీన్ని మనము టాస్ చేయడం కానీ ఇలా చిన్నగా కలుపుకోవడం కానీ చేసామనుకోండి ఈజీగా ఫ్రై అయిపోతుందన్నమాట. అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది అన్ని వైపులా వేగడానికి ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. అప్పుడు మాత్రమే దీని నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే చేప ముక్క విడివిడిగా అవుతుంది. అప్పుడు మనం దీంట్లో మన రుచికి సరిపడా కారం వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాము. కూర అయితే ఏమ టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ మటన్ కామన్, కానీ ఫిష్ కీమా కర్రీ స్పెషల్ అనమాట. ఇది అమ్మ నేర్పించిన కర్రీ. దీంట్లోనే కారం తర్వాత గరం మసాలా కూడా వేసుకొని మీకు ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పు వేసుకోండి. నాకు రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు తగ్గిందనమాట, అందుకని మీరు మళ్ళీ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని టాస్ చేసుకున్నాం. లాస్ట్కి పొడిగా విడివిడిగా చాలా సూపర్గా అయింది. తర్వాత దీంట్లో లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని మనము దించేసుకోవడమే. అంతే అండి, మనకు సూపర్గా చేపల కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో కానీ లేదు అంటే చపాతీలో కానీ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. చపాతీ కాంబినేషన్ అయితే అల్టిమేట్ అనమాట. వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.